కిడ్స్తో కానీ ఇక్కడికి వచ్చారంటే ఇంకంతే కష్టం. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు వాసుదేవ్ వ్లాగ్స్. ఈరోజు మనం కైలాసగిరి వచ్చాము. ఈ సైడ్లో ఉండే ప్లేసెస్ అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూడండి, మొత్తం అంతా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి డైనోసార్స్ అన్నీ. బొమ్మ మాత్రం భలే ఉంది. అక్కడ బొమ్మలను చూసి సడన్గా మనుషులు అనుకున్నాను. బొమ్మలు చూడండి, అక్కడ 2 మనుషులు ఉన్నారు, మిగతా 3 బొమ్మలు. అది నిజంగా మనుషులు అనుకుంటారో బొమ్మలు అనుకుంటారో తెలియదు. ఇక్కడ ఏనుగు చూస్తే మాత్రం చాలా బాగుంది. చూడు, కిడ్స్తో కానీ ఇక్కడికి వచ్చారంటే ఇంకంతే, మనకి ఎంత ఉండొచ్చు. ఈ ఏనుగు నిజంగా ఎలా ఉందంటే, నిజంగా ఏనుగు ఎంత సైజు ఉంటుంది అన్నట్టు ఉంది. నిజంగా ఏనుగు ఇంతే సైజు ఉంటుందేమో మరి, చాలా పెద్దగా ఉంది. బాబాయ్తో మాట్లాడతారా? హాయ్ బాబాయ్, బాగున్నావా? నైట్ టైం చూస్తే జడుచుకుంటుందా? ఇది టాయ్ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. మనం చూద్దాం టాయ్ ట్రైన్లో కూడా ఏమైనా ఉంటే. టాయ్ ట్రైన్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ ఇది వర్కింగో లేదో తెలియదు. వర్కింగే అనుకుంటున్నాను. ఇక్కడ వాటర్ తాగడానికి కూడా వాటర్ బాగానే ఫ్రీగానే ఉంది. వాటర్ కూడా తాగొచ్చు. ప్లేస్లో చాలా చెట్లు ఉన్నాయి. డే టైంలో రావాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్. ఇది ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు. చూడాలనుకున్నా మొత్తం చూడడానికి చాలా బాగుంది ప్లేస్. డాల్ఫిన్ నోస్ అని ఉంటుంది అటు సైడ్. డాల్ఫిన్ నోస్ దగ్గర అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ లుక్ కన్నా. డాల్ఫిన్ నోస్ దగ్గరికి వెళ్ళండి. వీడేంటి గ్లాసెస్ పెట్టుకొని స్టైల్ కొడుతున్నాడు అన్నట్టు. అంటే ఎండలో బయటకు వచ్చా కదా, కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా, సరదాగా అలా పెట్టుకుందామని ట్రై చేశా. ఎంతకి ఎలా ఉన్నాయి గ్లాసెస్? బాగున్నాయి. ఇక్కడ ఇంకో వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరగా చూడొచ్చు. అంత సరదా ఇంకెవరికి ఉండదేమో. పడితే ఒక్కటి అయిపోతే. మంచిగా కింద ప్లేస్ ఇచ్చాడు కదా నడుచుకోండి అని. నేను ఇందు నుంచి ఎందుకు వెళ్ళాలి? అన్నీ ఎక్స్పెరిమెంట్లో. ఇది ఓన్లీ చిన్నపిల్లలకే అంటున్నారు, కానీ ఇది చిన్నపిల్లలకే అంటే నేను కూడా మా అమ్మకి చిన్నపిల్లనే కాబట్టి నేను కూడా ఊపుకుంటాను. ఏదో వీడియో కోసం ఊగాను, కానీ ఏ టైంలో చేయాల్సిందో ఆ టైంలో చేయాలి. ఈ ఉయ్యాలన్నీ పక్కన పెట్టేసి మనం చేయాల్సిన పని చేసుకోవాలి, ఓకేనా? ఈ బొమ్మలన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళుంటే నేను కూడా ఊగేవాడిని అనిపిస్తుంది. ఇప్పుడు ఊగే ఏజ్ కాదు, ఊగాలనిపిస్తుంది. అందుకోసమనే ఏ టైంలో చేయాల్సిందో ఆ టైంలో చేయాలి, లేకపోతే ఏమీ చేయకుండా ఉండిపోతాం. ఇక్కడ కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. ఆ బ్లైండ్ స్పాట్స్ ఎందుకంటారు ఏంటి అని మీకు చెప్తాను. ఒక 2 కలిసి ఉండొచ్చు. ఇప్పటివరకు వెళ్ళాను, ఒక్క టాయ్ ట్రైన్ కూడా తిరగట్లేదంటే మేబీ ఇక్కడ టాయ్ ట్రైన్ బంద్ అనుకుంటా. సరదాగా టాయ్ ట్రైన్ రూట్లో వెళ్దాం. చిక్కుబుక్కు రైలే ఆచి తూచి నడవాలి. చుట్టూ తిరిగి నేను ఎక్కడికే వచ్చినట్టున్నాను. ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని కూర్చుందాం. కొద్దిగా చల్లగా గాలి తగిలే ప్లేస్లో బాగుంటుంది. బ్యాటరీ % కూడా డౌన్ అయినట్టుంది. సో ఇంకో బ్యాటరీలో ఛార్జ్ ఉందో లేదో చూసుకొని అది పెట్టి చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. చూసారు, సూర్యుడు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్లో. చూద్దాం, చూసి చేద్దాం. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి వ్యూ కూడా మొత్తం చూస్తున్నట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్. చాలా బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. అడల్ట్ 200,
చిల్డ్రన్ 100 రూపీస్ అంట. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం సరదాగా అలా తిరిగేసి వచ్చేద్దాం. నెక్స్ట్ టైం అయినా ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు రోప్వే తిరుగుదాం. ప్రస్తుతానికైతే ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. వావ్. అసలు ముందు ఆ ట్రాక్ మీద నడవకూడదేమో అనుకున్నాను, కాకపోతే ఇక్కడ కొంతమంది నడుస్తున్నారు. అది చూస్తుంటే యాక్చువల్గా ట్రాక్ మీద నడొచ్చేమో, ప్రాబ్లం లేదేమో అనిపిస్తుంది. సో ఒకసారి నడుద్దాం, ఎలా ఉందో చూద్దాం. ట్రాక్ కొద్దిగా బాగాలేదు, అంటే ట్రాక్ బాగుంది, మెయింటెనెన్స్ చేసేది అసలు బాగాలేదు. వావ్. అసలు దీని మీద నడగలమా? ట్రై చేద్దామా సరే. బ్యాలెన్స్తో నడాలి. వావ్, బాగానే నడుస్తున్నాను. పూలు చూడండి, మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఈ ప్లేస్లో మంచి మనకి సిట్టింగ్ ఏరియా ఉంది, కాకపోతే సిట్టింగ్ ఏరియా నుంచి ఆ విజువల్స్ కానీ ఆ లుక్ కానీ అంత కూర్చొని చూడడానికి వ్యూ అంతగా బాగాలేదు. యా, ఈ ప్లేస్లో కూర్చున్నా సరే వ్యూ సరిగ్గా కనిపించట్లేదు. మనం వేరే ప్లేస్ ఎదుగుదాం. ఓకే, బాయ్ బాయ్ కైలాసగిరి.